ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే నేను దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం 3వ పత్రిక, యోహాను పత్రిక 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు, అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లాలి. ముందు ఆత్మ వర్ధిల్లకపోతే అన్ని విషయంలో వర్ధిల్ల. జీవ జలముల ఓటైన నా జనులు 2 నేరములు చేశారు. జీవ జలముల ఓటైన నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్లను తొలిపించుకున్నారు. ఏం తొలిపించుకున్నట్ట? ఎన్ని నీళ్ళు పోసినా నిలవని జీవితంలో అది కాదు కావస్తుంది. దేవుడు నిన్ను ప్రేమించిన తర్వాత, వెలుగుగా చేసిన తర్వాత ప్రేసులరా ఆయన మందిరంలో నివసించాలి. ఆయన ఆశ్చర్యవి ఏమండి, ఆయన మందిరం నివసిస్తే ఏంటి? ఆయనకేం సంతోషం? ఆయన మందిరం నివసిస్తాం అనుకోండి, ఆయనకేమొస్తుంది? నీ నీతిని బట్టి ఆయనకు వచ్చేది లేదు, నీ సంతానికి వస్తుంది. నీ పాపమును బట్టి ఆయనకేమో నష్టం రాదు, నీ సంతానికి వస్తుంది. అదంతా నీ నీతిని బట్టి దేవుళ్ళు వస్తాయి, నీ పాపమును బట్టి శాపం వస్తుంది. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన బిడ్డలుగా ఆయన స్వరూపం చూసుకుని మనమందరము ఆయన మందిరంలో ఉండాలని, ఆయన ఉన్న స్థలంలో ఉండాలని, చీకట్లో ఉన్న మనల్ని వెలుగుగా చేయడం కొరకు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు అనే లోకంలో పంపించి బలిదానం చేసినాడు. కనుక పట్టణం పట్టుకుంటాము, లోకం సంపాదన ఇది కాదు కావాల్సింది. నన్ను ప్రేమించినారు, నన్ను ఆయన రక్షించుకున్నారు. బ్రతుకుట క్రీస్తే. నేనున్నంతకాలం ఆయన సంతోషపరచాలి. నేను ఒకవేళ ఆయన్ని సంతోషపరుస్తున్న ఆ యాత్ర ముగిస్తే ఆయన నాకు ఎదురుగా వస్తాడు. బలవాన్ నమ్మకమైన నీ కొరకు ఏర్పరిచినాను. ఎంత గొప్ప బాధ్యత. కనుక నా ప్రియ సోదరా, దేవుడు నిన్ను ప్రేమించి వెలుగు నుంచి చీకటి నుంచి వెలుగుగా చేసి అంటే అర్థం ఏంటి తెలుస్తున్నా? వెలుగంటే సత్యము. నువ్వు సత్యవంతులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. శారీరక కార్యం నీలో ఉండకూడదు. అయితే ఒక నీతిమంతుడు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుని చూసిన వాడు ఆయనలోనే జీవిస్తూ ఉంటాడు, ఆయన వైపు చూస్తూ ఉంటాడు. ప్రేసోలరా, కనుక ఆ మనుషులు ఆయన వైపు చూస్తూ ఉంటాడు. కనుక అతడిని సత్యంలో, ఎందుకంటే నేను మురికిలో ఉండగా దేవుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు. ఎలాగ రక్షించినాడు చూస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 19వ వాక్యం చదవండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై, ఏంటండి? వారి కొరకై నన్ను ప్రతిష్ఠ అంటే సత్యంలోనే ఉండాలంటే సత్యస్థితి నుంచి బ్రతకాలి, జీవించాలి. జీవించాలంటే చీకటిలోంచి వెలుగులోకి నువ్వు రావాలంటే ప్రియ సోదరుడా, నీ కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నారు. ఎలా ప్రతిష్ఠించుకున్నా తెలుసునా? వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్లుండి తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి కూడా ఆయన అప్పగించినాడు. ఆయన శరీరం అంతా గాయములు, ఎక్కడ చూసినో ఆయన శరీరంలో స్వరూపమైన సొగసైన లేదు. రక్తము రక్తము కారిపోతుంది. హాయోటమున్గే దొంగయో హాషోదుడాయేలో లేనాటి పాపి లేపుడు లేలాదుము గోదా యేసుడు నాకు మారుగా నా సేవ జవగా శ్రీ ఆయన తను తాను అప్పగించుకుని మరణమయ్యి నిన్ను నన్ను ఆయనలో ప్రతిష్ఠించుకున్నారు. ఆయన ప్రతిష్ఠింపబడినప్పుడు ఆయన శరీరం అంతా గాయములైనప్పుడు ఆ గాయం వచ్చిన రక్తము మనలోకి వచ్చి మన ప్రతి పాపం కడుగుతుంది. ఎప్పుడైతే పాపం నుంచి కడగబడతారో, కడగబడే సమయంలో ఆత్మ మన మీదకి వచ్చి, అబ్బా తండ్రి మూడు ఆత్మ, ప్రభువా నేను యోగ్యుడని కాదు, నేను తగనని ఏడుస్తూ ఉంటాడు.
అలా చేసినప్పుడు అతడు బాకాలలో పడి ఏముంది 84వ కీర్తన, వారి బాకాలలో పడి వెళ్ళొచ్చు. ఏమండి, ఎండిపోయిన లోకమును జలమయముగా చేస్తారు. నిర్దేవతలో ఉన్న వారిని సజీవుడిని దేవుని దగ్గర నడిపిస్తారు. వారి ఆశలన్నీ అవే. నేను మనుషులను దేవుని దగ్గర నడిపించాలి. నా తండ్రి నన్ను ప్రేమించి నేను నశించిపోవడానికి ఇష్టపడక ఆయన నన్ను వచ్చి వెదుగుతూ వచ్చి నా కొరకు ప్రాణం పెట్టిన కనుక నేను ఆయనకు అప్పగించుకుంటాను. నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటాను. బ్రతుకుట క్రీస్తే. ప్రేసోదరా, ఆయన కొరకు ఒక మనిషి బ్రతికినప్పుడు ఆ మనిషిని దేవుడు అక్కడ విడిచిపెట్టడు. ప్రియ సహోదరి సహోదరా, కనుకనే నా కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్టు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏమండి పరిమళ వాసనగా ఆగండి. ఏమన్నాడు? బలిగా అర్పణకి ఎందుకు అప్పగించుకున్నాడు? పరిమళ వాసన. అంతకుముందు ఎలా ఉన్నాము? కంపు కొడుతూ ఉన్నాం. కంపు కొట్టి మనల్ని పరిమళ వాసన చేయాలంటే నీళ్ళు పనికిరావు. ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తము కావాలి. పరిశుద్ధులు ఎవరున్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడాడు. కానీ ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నుంచి రావాలి. ఆయన రక్తమే పరిశుద్ధము, ఆయన రక్తమే పవిత్రమైంది, ఆయన రక్తమే పాపమును చీడిపించగలిగిన రక్తం అది. ఆ రక్తం నీ కొరకు నా కొరకు చిందించిన కొరకు ఆయన తనకున్న సమస్తం ఇచ్చి కొరకు వచ్చి బలి అయిపోయినాడు. అయితే మనము ఆయన మరి ఏమన్నాడు? కావున మీరు ప్రియులైన, అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా పిల్లగానే ఉండాలంటే ఏం చేయాలా? నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు కనుక నేను ఆయన కొరకు అప్పగించుకుంటాను. అవునా? ఎంతమంది ఉన్నాం? ఏం చేసినాడు ఆయన సమూహములో, ఆయన సైన్యములో నిన్ను చేర్చుకుడు కొరకు, మురికిలో ఉన్న నిన్ను కడుగుట కొరకు ఆయన నీ కొరకు నా కొరకు సమస్తం ఇచ్చి లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించితే మనం ఏం చేస్తున్నాం?